హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ జాబ్స్ తెలుగు. ఇటీవల మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ అక్టోబర్ 2025 అనేది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా అయితే నిర్వహిస్తుంది. దీని ప్రకారం రూల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఆర్టీఈ చట్టంలోని క్లాస్ ఎన్ సెక్షన్ 2 ప్రకారం అయితే ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఎవరైనా టీచర్గా పనిచేయాలనుకుంటే వాళ్ళు కంపల్సరీ టెట్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ స్కూల్స్ కానీ, మండల పరిషత్ స్కూల్స్ కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో టీచర్గా పనిచేయాలనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క టెట్ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు డిఎల్ఈడి కానీ బీఈడి కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా డిఎల్ఈడిలో లాస్ట్ సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కూడా దీనికి అర్హులే. మరియు బీఈడిలో లాస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క ఎగ్జామ్కి అర్హులే. మనకు ఫస్ట్ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో ఉపాధ్యాయులుగా వాళ్ళు పేపర్ 1ఏకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 6th నుంచి 8th క్లాస్ వరకు ఎవరైతే చెప్పాలని అనుకుంటున్నారో వాళ్ళు పేపర్ 2కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో 1st నుంచి 5th వరకు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు పేపర్ 1బికి అప్లై చేసుకోవాలి. అండ్ 6th నుంచి 8th వరకు ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు పేపర్ 2కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటైర్మెంట్కి 5 years కంటే ఎక్కువ టైం ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు అయిన వాళ్ళు ఉంటే పర్లేదు. అంతేకాకుండా మనకు ఇంతకుముందు 2017కి ముందు ఎలా ఉండాలంటే ఎస్ఏకి ఎస్జిటికి రెండింటికి కలిపి ఒకటే పేపర్ ఉంటుండే. ఆ తర్వాత ఎస్ఏకి సపరేట్ పేపరు అండ్ ఎస్జిటికి సపరేట్ పేపర్ అయితే ఎగ్జామ్ అనేది నిర్వహిస్తూ ఉంది. ఈ యొక్క 2 పోస్టులకు మనం వేరు అయితే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. దీని యొక్క అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే 1000 రూపాయలు అయితే ఉంది. ఈ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి మనకు 24th October 2025 నుంచి 23rd November 2025 అయితే అప్లికేషన్ జరుగుతున్నాయి. మీరు పేపర్ 1 కనుక రాయాలనుకుంటే 1000 రూపాయలు, పేపర్ 1A కనుక రాయాలనుకుంటే 1000 రూపాయలు, పేపర్ 1B కనుక రాయాలనుకుంటే 1000 రూపాయలు, పేపర్ 2A రాయాలనుకుంటే 1000, పేపర్ 2B రాయాలనుకుంటే 1000. అంటే మీరు ఒక పేపర్కి 1000 రూపాయల ఫీజు. ఒకవేళ 4కి అప్లై చేసుకొని 4 పేపర్లు రాయాలనుకుంటే 4000 రూపాయలతో అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://csc.ap.gov.in మాత్రమే మీరు దీనికి అప్లై చేసుకోవాలి. అండ్ ఆన్లైన్ ద్వారానే మీరు యొక్క పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క అప్లికేషన్ డేట్ 24th October 2025 నుంచి 23rd November 2025 అయితే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏమైనా మాడిఫై చేయాలనుకుంటే, ఎడిట్ కనుక ఏమైనా చేయాలనుకుంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఏదైతే ఉందో 23rd November 2025 ఆ డేట్ లోపలనే మీరు మళ్ళీ స్పెషల్ అప్లికేషన్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ స్పెషల్ అప్లికేషన్ ప్రకారం మళ్ళీ 1000 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ అప్లికేషన్ 1000 చెల్లిస్తారు. మళ్ళీ మాడిఫై చేసుకొని మీ యొక్క కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే దానికి కూడా మళ్ళీ 1000 రూపాయలు అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దీని యొక్క ఎగ్జామ్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, రెవెన్యూ డివిజన్లో కానీ, మండలాల్లో కానీ ఆన్లైన్ ద్వారా అయితే మనకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తారు. మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో దానికి సంబంధించిన విండో మీకు అక్కడ చూపిస్తుంది. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్కి NCT నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ లేదా RCI రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ 2 కోర్సెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఈ యొక్క టెట్లో క్వాలిఫై అయిన తర్వాత ఉపాధ్యాయ నియామక పరీక్ష TRT అనేది అయితే ఎగ్జామ్ నిర్వహిస్తారండి. దాంట్లో మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి డిఈడి కానీ బీఈడి కానీ కంప్లీట్ చేసిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మ్యాండేటరీ. మీరైతే వాటిని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. యూజీసీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కానీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. ఏపీ టెట్ అక్టోబర్ 2025 యొక్క
స్ట్రక్చర్, కంటెంట్ అండ్ సిలబస్ ఏదైతే ఉందో అది కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ పేపర్ 1A అండ్ 1Bలో మొత్తం కూడా మనకు 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. పేపర్ 2A అండ్ 2B కూడా మనకు మొత్తం 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇక సిలబస్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1Aకి అండ్ 1B మరియు పేపర్ 2Aకి అండ్ 2Bకి సంబంధించిన టోటల్ సిలబస్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి http://csc.ap.govin అయితే మనం వెళ్ళి అక్కడ సిలబస్ సెక్షన్లో మనమైతే దీనికి సంబంధించిన సిలబస్ ఏమేమి ఉంటుంది, మనం ఏమి చదవాలని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ టెట్ పేపర్కి సంబంధించినటువంటి పేపర్ 1A అండ్ పేపర్ 1B అండ్ పేపర్ 2A అండ్ పేపర్ 2Bకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్యాస్ట్ పరంగా ఇచ్చారు. క్యాస్ట్ అండ్ పర్సంటేజ్ అండ్ పాస్ మార్క్స్ ఏవైతే అవి ఇచ్చారు. ఒకవేళ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంటే ఎక్కువ 60% లేదా అంతకంటే ఎక్కువ అయితే రావాలి పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే. మరియు మార్క్స్ పరంగా చూసుకుంటే 90 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ అయితే రావాలి. ఒకవేళ బీసీలకు కనుక చూసుకుంటే మనకు 50% కానీ అంతకంటే ఎక్కువ కానీ. మార్కుల పరంగా చూసుకుంటే 75 మార్కులు కానీ అంతకంటే ఎక్కువ. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే మినిమం 40% లేదా అంతకంటే ఎక్కువ అయితే పర్సంటేజ్ ఉంటుంది. అండ్ మార్క్స్ పరంగా చూసుకుంటే 60 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ అయితే రావాలి. అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు రిక్రూట్మెంట్ టైంకి అయితే వాళ్ళ యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి వాళ్ళైతే సమర్పించాల్సి ఉంటుంది. ఒకసారి మీరు టెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినట్లయితే అది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. వెయిటేజీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ టెట్ స్కోర్కు 20% వెయిటేజీ మరియు ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ ఏదైతే ఉందో ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ దాంట్లో మనకు 80% వెయిటేజ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు కీ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే మీరైతే ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అభ్యంతరాలు మాత్రమే సబ్మిట్ చేస్తారు, కానీ ఫైనల్ డిసిషన్ మాత్రం వాళ్ళది ఉంటుంది. వారు ఇచ్చింది మాత్రమే ఫైనల్ డిసిషన్. అండ్ ఏపీ టెట్ యొక్క షెడ్యూల్ కనుక మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ చేసిన డేట్ కనుక చూసుకుంటే 24th October 2025 అండి. అండ్ పేమెంట్ చేసుకోవడానికి మనకు డేట్ కనుక చూసుకున్నట్లయితే 24th October 2025 నుంచి 23rd November 2025 వరకు అయితే మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ సబ్మిషన్స్ కనుక చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి http://csc.ap.govin అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. దీని యొక్క డేట్ కనుక చూసుకుంటే 24th October 2025 నుంచి 23rd October 2025 వరకు అయితే మనం దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. మరియు ఆన్లైన్ మార్క్ టెస్ట్ అవైలబిలిటీ 5th November 2025 రోజు అయితే ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు 3rd December అండి. 3rd December 2025 అయితే హాల్ టికెట్స్ అందుబాటులోకి వస్తాయి. ఎగ్జామ్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే 10th December 2025 నుంచి అయితే మనకు ఈ యొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్. దీని యొక్క ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకు మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే ఫస్ట్ సెషన్ ఉంటుంది. అండ్ సెకండ్ సెషన్ కనుక చూసుకుంటే ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే సెషన్ 2 అనేది నిర్వహిస్తారు. ఇనిషియల్ కీ అయితే మనకు 2nd January 2026 అయితే రిలీజ్ చేస్తారు. ఇనిషియల్ కీ పైన ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీరు 2nd January 2026 నుంచి 9th January 2026 వరకు అయితే మనం ఆబ్జెక్షన్స్ అయితే వాళ్ళకు తెలియజేయచ్చు ఆన్లైన్ ద్వారా. అండ్ ఫైనల్ కీ వచ్చేసి మనకు 13th January 2026 రోజు అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఫైనల్ రిజల్ట్స్ అండ్ డిక్లరేషన్ కనుక చూసుకున్నట్లయితే 19th January 2026 రోజు అయితే రిలీజ్ చేస్తారండి. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది నేను కింద కామెంట్స్లో పిన్ చేస్తాను, వీళ్ళు చెక్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.